ఒకవేళ మీకు తెలియపోతే చెప్తున్నా, గవర్నమెంట్ అయితే సెక్యులర్ కాదండి. అలా మెయింటెనెన్స్ చెయ్యాలా వద్దా, అసలు పూజలు చెయ్యాలా వద్దా, ప్రతిదీ గవర్నమెంట్సే డిసైడ్ చేస్తాయి అన్నమాట. అదే విధంగా ముస్లిం మాస్క్స్ని, క్రిస్టియన్ చర్చెస్ని కూడా అదే విధంగా కంట్రోల్ చేయండి. ప్రాబ్లం ఇక్కడ లడ్డు కాదు. లడ్డూతో పాటు మన సిస్టమ్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయింది. బ్యూరోక్రసీ వల్ల కొన్ని వేల కోట్ల నష్టం, కరప్షన్. కనీసం స్పిరిచువాలిటీలైనా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే అది కూడా మొదలైంది. పెద్ద పెద్ద టెంపుల్స్ నుంచి వచ్చిన రెవెన్యూ ఈ చిన్న టెంపుల్స్కి ఇవ్వట్లే, వాటి మెయింటెనెన్స్కి ఇవ్వట్లే. 12,000 టెంపుల్స్, రోజుకి ఒక్క పూజ అంటే ఒక్క పూజ కూడా జరగట్లేదు అక్కడ. 37,000 టెంపుల్స్లో ఒకే ఒక పూజారు ఉన్నారు. గుడి ఆవరణలో ఒక విఐపీ రూమ్, టాయిలెట్ కట్టుకున్నారండి. 1,500 టెంపుల్స్ని క్లెయిమ్ చేస్తారు. తాజ్మహల్ని క్లెయిమ్ చేశారు, అంబానీ ఇల్లుని క్లెయిమ్ చేశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ CALF రిపోర్ట్ ప్రకారం తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాక్ట్ కలిసింది అని రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ రాగానే నేషనల్ వైడ్ హాట్ టాపిక్. లడ్డూ ప్రసాదంలో తిరుపతికి వెళ్దాం. మాకు లడ్డూ తయారీకి తిరుపతి లడ్డు తయారీ के लिए आइकॉनिक श्री वेंकटेश्वर टेंपल के तिरुपति बालाजी తిరుపతి తిమ్మప్ప ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది టీకి బదులు. నేషనల్ వైడ్ పాపులర్ టెంపుల్ ఇది. అలాంటి టెంపుల్ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటే అది చాలా పెద్ద విషయం. యానిమల్ ఫ్యాట్ ఏదైనా కావచ్చు, అందులో బీఫ్ కావచ్చు, పోర్క్ కావచ్చు, సప్లయర్ బట్టి. అది సప్లయర్కి ఆ టైంకి ఏం దొరుకుతుంది. అయితే లడ్డూదేముందిలే, పెద్ద విషయం ఏముంది అని మీరు అనుకుంటే, సాధారణంగా కొంతమంది చికెన్ బిర్యానీ తింటారు, మటన్ బిర్యానీ తింటారు, బీఫ్ తినరు అనమాట. కొంతమంది బీఫ్ తింటారు, మటన్ తింటారు, పోర్క్ తినరు. కొంతమంది పోర్క్ బిర్యానీ అన్నీ తినేస్తారు. అయితే మనందరం ఒకటే, మనకు పెద్ద ఫరక్ పడదన్నమాట. ఎందుకంటే మనందరం చంపుకొని తినేసే బ్యాచ్ కాబట్టి. సో మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకటి చేసేది పాపమే కాబట్టి, అది పాపమే, ఇది పాపమే. కానీ దీనివల్ల నష్టపోయేది, చిన్నప్పటి నుంచి ఎటువంటి నీసు ముట్టుకోకుండా ఉంటారు చూడండి, వాళ్ళు నష్టపోయేది. అర్చకులు, పండితులు, వాళ్ళు నష్టపోయేది. ఎంతో నిష్టగా మాల వేస్తారు చూడండి, వాళ్ళు నష్టపోయేది. దరిద్రం ఏంటి అంటే, కొత్తగా కట్టిన రామ్ మందిర్ టెంపుల్కి తిరుపతి నుంచి ప్రసాదం వెళ్ళింది అంటే అక్కడ రాముడి గుడిని కూడా అపవిత్రం చేసేసినట్టే, అక్కడ పండితుల్ని, అక్కడ పంతుల్ని కూడా అపవిత్రం చేసినట్టే. 1 लाख से ज़्यादा लड्डू अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा में भिजवाना, यह भी एक बहुत बड़ा अपराध जो जिसकी कोई क्षमा और कोई विधा नहीं है। गाय संपूर्ण विश्व की माँ है और गोमांस लड्डू में कैसे मिल गया? इस तरह की घटनाएं हो रही है। प्रसाद के नाम पर बीफ खिलाया जा रहा है। साधु संतों को, ऋषि मुनियों को जो लहसुन प्याज तक नहीं खाते हैं, उनको गोमांस खिलाया जा रहा है। అయితే ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దీని సొల్యూషన్ ఏంటి అసలు అంటే, చూడండి, దీని ప్రాబ్లం లడ్డు అనుకుంటే మాత్రం ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. ప్రాబ్లం ఇక్కడ లడ్డు కాదు. లడ్డూతో పాటు మన సిస్టమ్ ఏ విధంగా ఉంది అంటే, ఎంతో గొప్ప ఎడ్యుకేషనల్ సిస్టమ్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయింది. బ్యూరోక్రసీ వల్ల కొన్ని వేల కోట్ల నష్టం, కరప్షన్. కనీసం స్పిరిచువాలిటీలైనా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే అది కూడా మొదలైంది. అనుకున్నవన్నీ నిజాలు కాదండి. ఎలాగైతే August 15, 1947 ఇండిపెండెన్స్ వచ్చింది అని అనుకుంటావు, తలుచుకున్నప్పుడల్లా నాకు నిజంగా నవ్వు వస్తుంది. పోన్లండి, August 15, 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ టెంపుల్స్కి ఈ రోజు కూడా ఇండిపెండెన్స్ రాలే. అప్పట్లో మొఘల్స్ జిజియా కలెక్ట్ చేసేవారు అనమాట, నాన్ ముస్లిమ్స్ దగ్గర నుంచి. తర్వాత బ్రిటిషర్స్ జలగల్లా పట్టుకొని మొత్తం పిప్పు చేసేసారు టెంపుల్స్. ఇప్పుడు సేమ్ గవర్నమెంట్స్ చేసేది అదే. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా సనాతన ధర్మ రక్షణ బోర్డుని స్థాపించాలి అని ప్రపోజ్ చేశారనమాట. ఇంకా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్, ఐ థింక్ వీ షుడ్ కాన్స్టిట్యూట్. ఆయన డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, ఆయన మంచి ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఎప్పటి వరకు అయితే మన గవర్నమెంట్స్ టెంపుల్స్ని కంట్రోల్ చేస్తాయో అప్పటి వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. 1 కాదు 2 కాదు, భవిష్యత్తులో ఇంకా జరగచ్చు. అది వచ్చిన గవర్నమెంట్, పవర్లోకి వచ్చిన గవర్నమెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అసలు గవర్నమెంట్కి టెంపుల్స్ని కంట్రోల్ చేసే హక్కు లేదు. బేసిక్గా ఇది నేను కెమెరా ముందు కూర్చొని చెప్పినప్పుడు మాటలు కాదు, డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అది ఆర్టికల్ 25, 26 చెప్తుంది. అది వదిలేసి గవర్నమెంట్స్ టెంపుల్స్ని కంట్రోల్ చేస్తాయి. అసలు టెంపుల్స్కి అసలు వాళ్ళకి సంబంధం ఏంటి, ఎందుకు కంట్రోల్ చేయాలి వాళ్ళు? గవర్నమెంట్ అసలు కంట్రోల్ చేయకూడదు, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తే సరిపోద్ది. ఎందులో? లా అండ్ ఆర్డర్లో.
ఆడిట్, ఫ్రీ ట్రాన్స్ఫర్లో వాళ్ళ మనుషులు ఉండొచ్చు, కానీ ఆ ఫండ్స్ని ఎలా ఖర్చు పెట్టాలి అని గవర్నమెంట్స్ ఎలా చెప్తాయి? ఎందుకు హిందూ టెంపుల్స్ పాకెట్స్లోనే చేతులు పెడతారు గవర్నమెంట్స్? వాళ్ళకి నిజంగానే కంట్రోల్ చేయాలి అంటే మంచిది, కంట్రోల్ చేయండి, అన్ని టెంపుల్స్ కంట్రోల్ చేయండి. కాకపోతే టెంపుల్స్తో పాటు మాస్క్స్, మసీదులు కంట్రోల్ చేయండి, చర్చిలు కంట్రోల్ చేయండి, గురుద్వారాలు కంట్రోల్ చేయండి. వాళ్ళందరినీ వదిలేసి హిందూ టెంపుల్స్ మాత్రం ఎందుకు కంట్రోల్ చేయాలి? ఎలా అయితే మీరు టెంపుల్ ప్రాఫిట్స్ని, ఫండింగ్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని కంట్రోల్ చేస్తున్నారో, అదేవిధంగా ముస్లిం మాస్క్స్ని, క్రిస్టియన్ చర్చెస్ని కూడా అదే విధంగా కంట్రోల్ చేయండి. ఒకవేళ మీకు తెలియపోతే చెప్తున్నా, గవర్నమెంట్ అయితే సెక్యులర్ కాదండి. ఎందుకంటే హిందూ టెంపుల్స్ని కంట్రోల్ చేసినట్టు వాళ్ళు ముస్లిం మాస్క్స్ని, చర్చిల్ని కంట్రోల్ చేయరు, వాళ్ళు గురుద్వారాలని కంట్రోల్ చేయరు. వాళ్ళు ఓన్లీ హిందూస్ మాత్రమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎవరికి ఉండదు. వాళ్ళు ఎలా కాలితే అలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ముస్లిం ఫండింగ్ వల్ల మద్రసాస్ నడుస్తాయి. మద్రసాస్ అంటే ముస్లిం టీచింగ్ని, ఖురాన్ని నేర్పిస్తారు, అక్కడ ముస్లిం వాల్యూస్ని నేర్పిస్తారు. సేమ్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ చర్చెస్కి వచ్చిన ఫండింగ్ని తీసుకెళ్ళి కాన్వెంట్స్కి ఫండింగ్ చేస్తారు. వాళ్ళు క్రిస్టియన్ కాన్వెంట్స్ మీరు చాలా చూస్తూ ఉంటారు. అయితే గుడులకు వచ్చిన ఆదాయం వల్ల గురుకులాలు ఓపెన్ చేసినట్టు ఎక్కడైనా విన్నారా మీరు? జరగదు అది. ఎందుకంటే ఫండ్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, మన చేతిలో ఏమి ఉండదు కదా. అది ముస్లిమ్స్ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ రిలీజియస్ ప్లేస్ని, వాళ్ళు ఫండింగ్ని, మాస్కుల్ని, ప్రతిదాన్ని, ఆడిట్ని మొత్తం అంతా వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు. సేమ్ క్రిస్టియన్స్ కూడా. అయితే అదే రైట్ హిందూస్కి ఉండదు అనమాట. హిందూస్కి వచ్చేసరికి ఆ ఫండింగ్, ఆ ప్రాఫిట్స్ ప్రతిదీ గవర్నమెంట్ కంట్రోల్లోకి పోద్ది. కొన్ని లక్షల ఎకరాలు గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఆ లక్షల ఎకరాల నుంచి వచ్చిన డబ్బులు గవర్నమెంట్స్కి వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం హిందూ టెంపుల్స్లో, అంతెందుకు టీటీడీ కమిటీలోనే ఎంతోమంది నాన్ హిందూస్ వర్క్ చేస్తున్నారు. మీరే ఆలోచించండి, కొంతమందికి సండే స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. కొంతమంది ఉంటారు వాళ్ళకి స్కూల్కి వెళ్ళడమే ఇష్టం ఉండదు. అలాంటి తీసుకెళ్ళండి సండే స్కూల్లో కూర్చోబెడితే ఆడికి. బట్ సీరియస్లీ నిజంగానే ముస్లిమ్స్ ఉన్నారండి, వాళ్ళకి హలాల్ ప్రాసెస్, హలాల్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఏం కొనుక్కోరు. హలాల్ చేయాలంటే ప్రత్యేకించి ఒక ముస్లిం వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోడినో మేకనో కోసినప్పుడు వాళ్ళు సర్టెన్ ఖురాన్లో వర్సెస్ చదువుతారు, నాకు తెలీదు. బట్ ఇదైతే ష్యూర్, వాళ్ళు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. వాటిని చంపేటప్పుడు మక్క వైపు ఫేసింగ్ పెట్టి చదువుతారు అనమాట. అక్కడ ఒక హిందూని పెడితే ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ వాళ్ళు ఒప్పుకోరు అనుకోండి, అస్సలు ఒప్పుకోరు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ప్రొసీజర్ అది, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళు ఇలాగే చేయాలి కాబట్టి అలాగే చేస్తారు. వాళ్ళు నీ గురించి నా గురించి ఆలోచించారు కదా. అంటే వాళ్ళ దేవుడు, వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతారు, అందులో వాళ్ళు తప్పు లేదు. ఎగ్జాక్ట్లీ హిందూ టెంపుల్స్లో కూడా ఎవరైతే ఆ దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయం బాధ్యతలతో, భక్తి శ్రద్ధలతో కరెక్ట్గా వర్క్ చేస్తారు. బట్ అదే ఒక నాన్ హిందూని పెడితే వాళ్ళకి విసుగు వస్తుంది అనమాట. ఇప్పుడు పువ్వులు గుచ్చాలి, వాళ్ళు ఏం గుచ్చుతారు కొంతమంది, వాళ్ళు ఏదో పని అయిపోద్ది కదా అని చేస్తారు. అంటే ఆ భక్తి అనేది ఉండదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యూట్యూబరే చూడండి, తను ఒక వీడియో తీసాడనమాట. తిరుపతికి వచ్చినప్పుడు అక్కడ గుడిలో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు అనమాట. హిందూస్ అయితే అలా చేయరు బేసిక్గా, వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు చెప్పులు వేసుకొని తిరుగుతారు, అది వాళ్ళ ఇష్టం. అది అక్కడ సిస్టమ్ తప్పపోతే. హెచ్ఆర్సి యాక్ట్ ప్రకారం తమిళనాడు గవర్నమెంట్కి గుడులపై పూర్తి అధికారం ఉంటుంది అనమాట. గుడులకి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, గుడుల డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుడి ఎక్స్ అమౌంట్ జనరేట్ చేస్తుంది అనుకోండి, ఆ అమౌంట్లో గుడికి ఎంత పర్సంటేజ్ వెళ్ళాలి, అసలు ఆ మెయింటెనెన్స్ చెయ్యాలా వద్దా, అసలు పూజలు చెయ్యాలా వద్దా, ప్రతిదీ గవర్నమెంట్సే డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ తమిళనాడే ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నానంటే, భారతదేశంలో అత్యధిక టెంపుల్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే అది తమిళనాడు మాత్రమే. తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దగ్గర 38,600 టెంపుల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ కంట్రోల్. అయితే ఈ 38,600 టెంపుల్స్లో 331 టెంపుల్స్ యాన్యువల్ ఇన్కమ్ 10 లక్షల కన్నా ఎక్కువ. అయితే మిగిలిన 34,099 టెంపుల్స్ దగ్గర యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ 10,000 అన్నమాట. 10,000 కన్నా తక్కువ వస్తుంది సంవత్సరానికి. 34,000 టెంపుల్స్. 2020లో తమిళనాడు గవర్నమెంట్ హైకోర్టుకి రిపోర్ట్ ఇచ్చిందనమాట. అందులో 12,000 టెంపుల్స్, రోజుకి ఒక్క పూజ అంటే ఒక్క పూజ కూడా జరగట్లేదు అక్కడ. 37,000 టెంపుల్స్లో ఒకే ఒక పూజారు ఉన్నారు అక్కడ పూజ చేయడానికి, అక్కడ మెయింటెనెన్స్ చూసుకోవడానికి, సెక్యూరిటీకి, ప్రతిదానికి. టైం టు టైం రిచువల్స్ అవ్వట్లేదు, టైం టు టైం చేయాల్సిన పూజలు జరగట్లేదు, ఆగిపోయింది, వాటికి ఫండ్స్ రాక. ఇండియాలో అతి పురాతనమైన టెంపుల్స్ కూడా తమిళనాడులోనే ఉన్నాయి.
అయితే వాటి పరిస్థితి దారుణం అన్నమాట. UNESCO రిపోర్ట్ ప్రకారం తమిళనాడులో పురాతన టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అన్ని శిథిల పరిస్థితుల్లో ఉన్నాయి. సరిగ్గా మెయింటెనెన్స్ లేదు వాటికి. దేవుడి విగ్రహాలు, దేవుడి నగలు ఏమవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఎవడైనా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, దోచుకెళ్ళిపోవచ్చు. అవి అంతలా ఓపెన్గా వదిలేశారు ఆ టెంపుల్స్లో ఆ విగ్రహాలని, ఆ శిల్పాలని గాలికి వదిలేశారనమాట. దోచుకెళ్ళిపోవచ్చు ఇక్కడ అని ఆ రిపోర్ట్ చెప్తుంది. బాధ కలిగించే విషయం ఏంటంటే ఏన్షియన్ టెంపుల్ అరుణాచలేశ్వర టెంపుల్లో HRCE డిపార్ట్మెంట్ వాళ్ళు గుడి ఆవరణలో ఒక VIP రూమ్, టాయిలెట్ కట్టుకున్నారండి. దీనికన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా? ఉంటుంది, దానికన్నా ఘోరం ఉంటుంది. అదేంటో తెలుసా? రాజేంద్ర చోళ I అతని కోఆర్డినేషన్ టైంలో 11th centuryలో ఒక గుడి కట్టారు ఆయన. ఆ గుడి మొత్తం కూలిపోయిందనమాట ఈరోజు. లేదా గుడి, ఈ ఫోటో చూస్తున్నారా? 1400 సంవత్సరాల నాటి గుడి. దాని పరిస్థితి చూసారా ఎలా ఉందో? అసలు అక్కడ టెంపుల్ ఎంత ఘోరంగా మెయింటైన్ చేశారో చూడండి. అదే కాదండి, ఎన్ని 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 దారుణాలు సార్. తమిళనాడు HRCE డిపార్ట్మెంట్ వాళ్ళు మీనాక్షి సుందరేశ్వర టెంపుల్కి కుంభాభిషేకాలు ఆపేమని చెప్పారు. 2018 ఇది మరీ ఘోరం అనమాట. ఇదేంటంటే ఏకంగా టెంపుల్ ట్యాంక్నే మాయం చేసేసారు. గుడి పక్కన పాండ్ మాయం చేసేసి అక్కడ 2.68 acresలో 4 కమర్షియల్ బిల్డింగ్స్, 26 రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టారనమాట. హిందూ గుడికి ల్యాండ్ 5.28 acres ఉండగా అది 4.78 acresకి పడిపోయింది. అంటే 50,000 ఎకరాలు ఎక్కడ పోయిందో తెలియదు, ఎవరి కంట్రోల్లో ఉన్నదో తెలియదు. 1500 సంవత్సరాల నాటి టెంపుల్. ఈ టెంపుల్ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. వక్ఫ్ బోర్డు అంటే తెలియని వాళ్ళు చెప్తున్నా, ఇది ఇండిపెండెంట్ బాడీ అనమాట. ఒకవేళ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తే మీ ఇల్లు ఇంకా మీరు ఎవరి దగ్గర ఛాలెంజ్ చేయలేరు. వెళ్ళి వక్ఫ్ బోర్డులోనే అడగాలి. ఎవరైతే నీ ల్యాండ్ మాది అని క్లెయిమ్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు నిరూపించుకోవాలన్నమాట. ఇలాగే వాళ్ళు 1500 టెంపుల్స్ని క్లెయిమ్ చేస్తారు, తాజ్మహల్ని క్లెయిమ్ చేశారు, అంబానీ ఇల్లుని క్లెయిమ్ చేశారు, చాలానే క్లెయిమ్ చేశారు. 70% ఢిల్లీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది వక్ఫ్ బోర్డు. 3rd లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ అనమాట. ఆఫ్టర్ ఆర్మీ, రైల్వేస్ తర్వాత వీళ్ళ దగ్గరే ఎక్కువ ఇండియాలో ల్యాండ్ అనమాట ఉంది. వాళ్ళు విలేజ్ని క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. ఇలా ఉంటే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్. ఫైనల్గా ఇండియాలో 2 million పైగా టెంపుల్స్ ఉన్నాయండి. 20 లక్షల పైగా టెంపుల్స్ ఉన్నాయి. అందులో హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసేది తిరుపతి టెంపుల్ అనమాట. దగ్గర 3 లక్షల కోట్ల రెవెన్యూ దాంది. పద్మనాభ స్వామి 1,20,000 కోట్లు. వైష్ణవిదేవి టెంపుల్ 500 కోట్లు. షిరిడి సాయి టెంపుల్, మీనాక్షి అమ్మ టెంపుల్. ఈ రెవెన్యూస్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయటం వల్ల పెద్ద పెద్ద టెంపుల్స్ నుంచి వచ్చిన రెవెన్యూ ఈ చిన్న టెంపుల్స్కి ఇవ్వట్లే, వాటి మెయింటెనెన్స్కి ఇవ్వట్లే. అక్కడ గుడిని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లే. దీనివల్ల టెంపుల్స్ నాశనం అయిపోతున్నాయి. నెమ్మదిగా వాళ్ళే ఈ ధార్మిక లైఫ్ని వదిలేసి లైవ్లీహుడ్ గురించి గుళ్ళు మూసేస్తున్నారు చాలామంది. అన్నిటికన్నా మించి మనం దర్శించుకునే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. గుడికి వెళ్ళి మన దగ్గరే వసూలు చేస్తున్నారన్నమాట డబ్బులు, దర్శనాలకి, పార్కింగ్లకి. గుడికి వెళ్ళేది ప్రశాంతత గురించి, అదే ప్రశాంతత లేకుండా పోయింది అక్కడ. ఈ టెంపుల్స్కి వచ్చిన ప్రాఫిట్ మొత్తం హిందూ టెంపుల్స్కి మాత్రమే ఖర్చు పెట్టాలి, ధర్మశాలలకు ఖర్చు పెట్టాలి, గోశాలకు ఖర్చు పెట్టాలి. అది వదిలేసి కొన్ని వేల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్యాంకులో ఉంచుకోవటం వల్ల అది బిజినెస్ అయితే కాదు కదా. చూడండి, ఇలాగా ఒకే టెంపుల్కి FDలు చేశాడు, దాని నుంచి రెవెన్యూ బాగా వస్తుంది, తీసుకెళ్ళి FDలు చేసేస్తున్నారు. అటు ఈ టెంపుల్కి ఇవ్వట్లేదు, ఆ చిన్న టెంపుల్స్కి ఇవ్వట్లేదు, వాటికి ఆదాయం ఉండట్లేదు. దీనికి ఆదాయం ఉన్నా అది దానికి ఖర్చు పెట్టుకోలేకపోతుంది, దాని క్వాలిటీని పెంచుకోలేకపోతుంది, ఇంకా నాశనం అయిపోతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే కొత్త టెంపుల్స్ ఎవరు కట్టించరు, ఉన్న టెంపుల్స్ మూతపడతాయి. ఒకసారి మీరు బయటకు వచ్చి చూడండి, చర్చిలు ఎన్ని ఉన్నాయి, మాస్కులు ఎన్ని ఉన్నాయి, గుళ్ళు ఎన్ని ఉన్నాయి, మీకు ఆన్సర్ తెలుస్తుంది అనమాట. ఒకసారి లెక్కెట్టండి మీరే. ఒకసారి మీ కిటికీ బయటకు వెళ్ళి చూడండి, మీకు ఏం కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది. చూడండి, ఒక విషయం అయితే ఖచ్చితంగా గ్యారంటీ అనమాట. ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ కంట్రోల్లో టెంపుల్స్ ఉంటాయో అప్పటి వరకు టెంపుల్స్ అలాగే నెగ్లెక్ట్ అవుతాయి, అపవిత్ర పాలవుతాయి అనమాట. ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలి, అది హిందూస్ కంట్రోల్లో మాత్రమే ఉండాలి. ఎలా అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆపరేట్ చేసుకుంటున్నారో అదేవిధంగా హిందూస్ కూడా వాళ్ళ టెంపుల్స్ని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. ఎలాంటి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. ఇప్పటికైనా మనం తగిన చర్యలు తీసుకోకపోతే ఎంతో అమూల్యమైన సాంస్కృతిక వారసత్వం కోల్పోతాం. మన పూర్వీకులందరూ ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఇన్వేడర్స్ని ఎదిరించి కొద్దో గొప్ప టెంపుల్స్ని మనకి మిగిల్చిపోయారు వాళ్ళు. మనం చేయాల్సిందల్లా ఒకటే, వాళ్ళు బహుకరించిన టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కాపాడుకొని రానున్న జనరేషన్స్కి పాస్ ఆన్ చేయాలి, అంతే.
అలా జరగాలి అంటే గవర్నమెంట్ కంట్రోల్ నుంచి టెంపుల్స్ ఫ్రీ అవ్వాలి.